హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో గుడిలో చేసే ప్రసాదంలో ఉండే గోధుమ రవ్వ కేసరిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దీని తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వను వేసి మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత రవ్వ అయితే చూడండి ఈ విధంగా వేగింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలి. 4 కప్పుల వాటర్ అయితే మనకు ఈ రవ్వ ఉడకడానికి సరిపోతుందండి. ఈ వాటర్‌ని మూత పెట్టేసి మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు వేయించిన గోధుమ రవ్వను వేసుకోవాలి. ఒకసారి రవ్వను కలిపి మూత పెట్టి సిమ్‌లోనే పెట్టి రవ్వంతా ఉడికించాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించామంటే నీరంతా తొందరగా ఆవిరైపోయి రవ్వ సరిగా ఉడకదండి. మధ్య మధ్యలో రవ్వను కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మధ్యలో పొంగొస్తుందండి. పొంగొచ్చినప్పుడు మూతని కొంచెం సైడ్‌కి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత రవ్వను ఒకసారి మూత తీసి చూద్దామండి. రవ్వ అయితే ఈ విధంగా దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి రవ్వను చూసుకోండి ఉడికిందో లేదో. ఉడకలేదనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరికొంచెం సేపు ఉడికించుకోండి. మనం తీసుకునే రవ్వ కూడా ఒక్కొక్కసారి తొందరగా ఉడుకుతుందండి. ఒక్కొక్క రవ్వ కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత అరకప్పు పంచదారని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మరికొంచెం సేపు ఉడకనివ్వండి. మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగు పడుతుంది. రవ్వ, పంచదార ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 కప్పు బెల్లం తురుముని వేసుకుని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం అరకప్పు పంచదార, 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నామండి. పంచదార వద్దనుకుంటే అరకప్పు కూడా బెల్లాన్ని వేసుకోండి. పంచదార వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోండి. బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా అయితే పలచనవుతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి. చాలా ఈజీగా అయితే ఈ ప్రసాదాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అచ్చం గుడిలో చేసిన ప్రసాదంలా అయితే ఉంటుందండి. ఈ కొలతలతో చేశారంటే మీకు కరెక్ట్‌గా కుదురుతుంది. కావాలంటే దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేయించుకొని వేసుకోవచ్చు. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.